నిరాహార దీక్షలు 3వ దినము. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని అంటారు. మరి నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం సెలక్షన్ కమిటీ లాగా ఇది నోటిఫికేషన్ ఈ విధంగా వాళ్ళు ఫిలప్ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటే, మరి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముందుగా ఇక్కడ ఏవైతే ప్రజా సంఘాలు పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అంతా ఎవరైతే వచ్చారో అందరి సమక్షంలో మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ అరాచక పాలనకు సంబంధించి ప్రతిదీ బూటకమే. ఏది చేయాలన్నా, ఏ నోటిఫికేషన్ ఇవ్వాలని, ఈవెన్ వాళ్ళు పార్టీ ఏదైతే తీసుకొని ఉన్నారో అది కానీ వెన్నుపోటు పొడిసే తీసుకొని ఉన్నారు. మరి ఇన్ని వేల మందికి డిఎస్సి అభ్యర్థులకి అంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇది పార్టీల తరఫున కాకున్నట్ల ఈ ఉద్యమం అనేది రాబోయే కాలంలో ప్రజల చేతుల్లోకి, ప్రజా సంఘాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మరి మొన్నటికి మొన్న మనం చూసాం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏదైతే ఉద్యమం చేస్తున్నారో నీట్ సంబంధించి, మరి ఈ 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ఒక్క మంత్రిని కానీ, ఇన్ని జరిగినా కానీ అరాచకాలు ఒక్క మంత్రిని కానీ రాజీనామా చేయించలేదు. కానీ యువత అనుకుంటే ఏదన్నా సాధ్యమవుతుంది. మరి అందులో భాగంగా జంజీ ఏర్పాటు చేసి కాక్రోచ్ జనతా పార్టీ నరేంద్ర మోడీ మెడలు వంచి ఇవాళ రాజీనామా చేయించున్నారు. మరి అందులో భాగంగా ఇప్పుడు రాంచీలో ఇంకొక ఉద్యమం జరుగుతోంది. మరి అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, జార్ఖండ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము ఇదే విధంగా ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దానికి మద్దతు తెలుపుతా ఒక 2 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అక్కడ పోయారు. ఖచ్చితంగా అక్కడ కానీ రాబోగలం ఈ వారం 10 దినాల్లోనే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సంబంధించిన మంత్రులు ఖచ్చితంగా రాజీనామా చేయబోతున్నారు. మళ్ళీ అందులో భాగంగా మన ఈ వేదిక ద్వారా జంజీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు బయటికి రావాలా. మరి కాక్రోచ్ జనతా పార్టీకి ఏవైతే మద్దతు తెలిపి ఫాలో చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఉద్యమాల్లో వచ్చి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాడాలా. ఖచ్చితంగా తెలియాలా వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ ఇంటి వాళ్ళకి మాత్రమే నారా లోకేష్ కి ఉద్యమం ఇచ్చుకుంటా, మరి ఏదన్నా కానీ మేము కానీ చదువుకున్నాం, మేము కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నాము. మరి రిజర్వేషన్ అని అంటే జనరల్ గా స్పోర్ట్స్ కోటాలో ఏదో గేమ్ ఆడితే ఏదో బాస్కెట్ బాల్ లేదా వాలీబాల్ ఏదన్నా కానీ గేమ్ అని అంటే వాటికి సంబంధించి రిజర్వేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ కోటా అనేది తెలిసింది. కానీ ఇప్పుడు ఇస్పెటాకులు ఆడితే రిజర్వేషన్ అంట. మేమేదో చూడలేదప్ప ఆడే కానీ ఇలా ఇస్పెటాకులు ఆడితే రిజర్వేషనా? దయచేసి ప్రజలంతా గమనించాలా. మరి దాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే జీవోలు పాస్ చేస్తారో వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసుకొని మరి ఆ జీవోని రద్దు చేస్తారు. ఇదేమన్నా ఏం పెళ్ళ ఏమన్నా మనోడు ఏడన్నా కూర్చుంటే వడ్డిస్తామనేది ప్రజలు దయచేసి గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో రద్దు కాలం అనేది ఎదురవుతోంది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నగర అధ్యక్షులు చింతా సోమశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.